హాయ్ యూస్ వెల్కమ్ టు ద ఛానల్. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అనేవి మెయిల్కి రావడం కోసం. సో గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు ఆరి ఎంబ్రాయిడరీ లేదా మగ్గం వర్క్లో యూస్ చేసేటటువంటి మినిమం మెటీరియల్స్ ఎట్లా ఉంటాయనే దాని గురించి చూపిస్తాను. ఓకే, సో ఈ వచ్చేసి మనకి ఇక్కడ నేను మీకు మినిమం అంటే కనీసం మనం ఆరి వర్క్ నేర్చుకోవాలి లేదా ఆరి లేదా మగ్గం వర్క్ నేర్చుకోవాలి అంటే కనుక ఈ ఐటమ్స్ అనేవి మినిమం మన దగ్గర ఉండాలన్నమాట. ఓకే, సో అవేంటి అనేది చూద్దాము. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ది మనకి ఫ్రేమ్ అండి. ఈ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు డిఫరెంట్ సైజెస్లో దొరుకుతుంది. సో ఇక్కడ 18 ఇంచెస్ 16 ఇంచెస్లో దొరుకుతుంది అనమాట. దీనికి చెక్కది వుడెన్ది ఫ్రేమ్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్రేమ్ సైజుని బట్టే మీకు ఇక్కడ ఐరన్ స్టాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ స్టాండ్కి వచ్చేసి మనకి చక్కగా దీన్ని ప్లేస్ కన్జంప్షన్ బాగుంటుందండి. ఎందుకంటే ఎక్కడ కావాలంటే అక్కడికి దీన్ని ఓపెన్ చేసి ఫిట్ చేసుకోవచ్చు, కావాలంటే విడదీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మెటీరియల్స్ ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు కామన్ మెటీరియల్స్ ఏంటి అంటే కనుక ఈ ఫ్రేమ్కి బిగించుకోవడానికి మనకి ఒక క్లాత్ ఒకటి కావాలి. అండ్ సమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అనమాట. ఎట్లా అంటే కుందన్స్, పూసలు, గొట్టాల లాంటి పూసలు, అట్లాగే స్టోన్ చైన్స్, కట్టరు, దారాలు, జరీ దారాలు, సిల్క్ దారాలు అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ, ఇంకా మనకి ఇక్కడ ఈ కుట్టడానికి కావాల్సిన నీడిల్స్, ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం అవుతాయండి. ఇవన్నీ కూడా మినిమం అనమాట. నీడిల్స్, స్టాండ్, క్లాత్ అయితే కంపల్సరీ, థ్రెడ్స్, ఈ 4 ఉన్నా కూడా మనం చేయొచ్చు. బట్ రిమైనింగ్ అన్నీ కూడా అనమాట ఎక్స్ట్రా అందులో మనకు వచ్చేటటువంటి స్టిచెస్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అనమాట. ఓకే, సో ఈ కట్టర్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే థ్రెడ్ కట్ చేసుకోవడానికి వాటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే బీడ్ వర్క్ అది చేయడానికి నార్మల్ సూయింగ్ థ్రెడ్, అట్లాగే నీడిల్స్ అండ్ ఇంకా డిఫరెంట్గా మనకి ఇక్కడ గోటా పట్టికి సంబంధించి కానివ్వండి, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ మనకు ఉంటాయి. అన్నీ కంపల్సరీగా ఉండాలా అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. స్టిచెస్ని బట్టి మనం అక్కడ మెటీరియల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. కంపల్సరీగా అందరి దగ్గర అన్నీ ఉండాలని ఏం లేదు. మినిమం నీడిల్స్, ఫ్రేమ్, థ్రెడ్, తర్వాత క్లాత్ అనేది మాత్రం కంపల్సరీ అనమాట. ఓకే, అండ్ ఇవి వచ్చేసి కుందన్స్ అంటారు. కుందన్స్ మనకి డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి, డిఫరెంట్ మోడల్స్లో కూడా దొరుకుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకా చిన్న కుందన్స్ మోడల్స్ చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ. వీటితో పాటు మనకి చమ్కీలని, పూసలని, అట్లాగే జర్దోసికి సంబంధించినటువంటి ట్యూబ్స్, ఇంకా రింగ్స్, అలాగే స్టోన్ సెట్టింగ్స్, స్టోన్ చైన్స్, ఇట్లా చాలా డిఫరెంట్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయన్నమాట. అతికి పెట్టుకోవడానికి మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ కానివ్వండి, అట్లాగే డిజైన్స్, థ్రెడ్స్లో మనకి ఏంటంటే సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, నార్మల్ థ్రెడ్, ఈ 3 యూజ్ చేస్తామండి రెగ్యులర్గా. సిల్క్ థ్రెడ్ అంటే ఇవాళ రేపు తెలియని వాళ్ళకి ఎవరికి లేదు, ఎందుకంటే జ్యువెలరీ అది వాళ్ళ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు కాబట్టి జ్యువెలరీ తయారు చేసుకునే వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ప్యాడింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక పైపింగ్ థ్రెడ్ అనమాట ఇది. ఓకే, సో ఇట్లా పైపింగ్ థ్రెడ్, అట్లాగే ట్రేసింగ్ పేపర్స్, ట్రేసింగ్ పౌడరు అండ్ డిజైన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే కామన్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అనమాట ఇవి. సో కుందన్స్ మోడల్స్ చూపించాను. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి జరీ థ్రెడ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. జరీ థ్రెడ్లో కూడా మనకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ జరీ థ్రెడ్స్ ఉంటాయండి. మిషన్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఉంటుంది అండ్ ఆరి ఎంబ్రాయిడరీ థ్రెడ్. సో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆరి ఎంబ్రాయిడరీ థ్రెడ్ కొనుక్కోండి, సో దట్ అది ఈజీ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ జర్కన్ రింగ్స్, ఇవి స్టోన్ సిట్టింగ్ చేసుకోవడానికి అనమాట. స్టోన్ పెట్టి అది పెట్టినట్లయితే కనుక చాలా బాగా వస్తుంది. స్టోన్ లైన్స్ వచ్చేసి స్టోన్ లైనర్స్ లేదా స్టోన్ చైన్ డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి ఇది మనకి. అలాగే షుగర్ కేన్ బీడ్స్ అంటారు అనమాట, గొట్టాలు, పొడుగు గొట్టాలు, మధ్యలో సగానికి ఉండే గొట్టాలు కూడా ఉంటాయి. అండ్ పూసలు మనకి పూర్తిగా రౌండ్గా ఉండేవి, సగానికి ఉండే పూసలు కూడా ఉంటాయి అనమాట. హాఫ్ కట్ బీడ్స్ అంటాం వాటిల్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిని కదలకుండా డిజైన్స్ అవి వేసుకున్నప్పుడు మనకి పిన్స్ కావాల్సి వస్తుంది, పిన్స్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిర్రర్స్ అండి. మిర్రర్స్ అంటే మనకి మామూలు గాజుతో ఉండే కాదు, ప్లాస్టిక్తో ఉండే అనమాట ఇవి. అట్లాగే బీడ్స్లోని కూడా చాలా సైజెస్ ఉంటాయి, చిన్న సైజెస్, పెద్దవి ఉంటాయి, అట్లా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ స్టోన్స్, రెయిన్ స్టోన్స్ అనమాట. ఇవి మనకి ఇక్కడ
వీటిలోని జర్కన్ రింగ్స్లో పెడతాము. అండ్ మిర్రర్ రింగ్స్ ఇవన్నీ ఎక్స్ట్రా అండి. ఇవన్నీ కూడా ఏంటంటే స్టిచ్చెస్ని బట్టి వెళ్తాయి. మినిమం అనేవి కావాల్సి వస్తుంది. ఈ మెటీరియల్ గురించి కూడా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆరి ఎంబ్రాయిడరీ నేర్చుకునే వాళ్ళకి. సో అది కనుక నేర్చుకోగలిగితే అవి ఏంటి అనేది తెలుసుకోగలిగితే కనుక చాలా సింపుల్గా మీరు ఈ వర్క్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనకి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఆఫ్లైన్లో కూడా మీకు ఇప్పుడు ప్రజెంట్ బాగానే దొరుకుతున్నాయి. సో మన స్టేట్లోని అంటే కనుక ఐఎమ్ నాట్ షూర్ ఎక్కడ దొరుకుతున్నాయి అనేది. ఆన్లైన్లోనైతే కనుక చాలా తక్కువగా దొరుకుతున్నాయి. ఒక 1500-2000 కనుక పెట్టుకున్నట్లయితే ఫుల్ మెటీరియల్ వచ్చేస్తుంది అనమాట. కిట్స్ లాగా ఇచ్చేస్తున్నారు చక్కగా. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మెటీరియల్స్కి సంబంధించి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, డిజైన్ కూడా చూపిస్తున్నాను నేను మీకు. అండ్ ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఆర్ఎం రేటే కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది మినిమం తెలిసి ఉండాలి. అందుకే ఈ వీడియో తయారు చేశాను. సో హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమ్యూనిటీస్లో షేర్ చేయండి. అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే కంపల్సరీగా మీకు ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ మెయిల్లో వస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, 1 by 1 నేను మీకు స్టిచెస్ అనేవి క్లాసెస్లో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, అప్పటిదాకా బాయ్ బాయ్.